నీ ప్రేమ కథ ఎప్పటి వరకు చాలా స్మూత్ గానే కదా నడుస్తుంది. ఆ తర్వాత కూడా స్మూత్ గానే నడిచింది సార్. మరి ఏమిటి సమస్య? సార్ దమ్ము కూడా చాలా సేపు అయింది. అందుకని దమ్ము కొడుతూ చెప్పమంటారా? ఇడియట్, దమ్ము కొట్టడం చాలా తప్పు. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ముందే దమ్ము కొట్టడం చెప్తున్నావు. ముందు లావయ్య ఎక్కడి నుంచి. సార్ ఈ ఒకటే వినండి సార్. నీ వంకాయ కథ నీ వినవలసిన అవసరం నాకు లేదు. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. సార్ ఈ పాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. ఇంట్రెస్ట్ అలా అంటావా? నా లైఫ్ లో టర్నింగ్ పాయింటే కొడైకెనాల్ సార్. కొడైకెనాల్ లో బాగా చలి, రాత్రుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. చలికి తట్టుకోలేక మా కుర్రాళ్ళు వాళ్ళు లవ్ చేసే అమ్మాయిలతో దానికి అడుగు కూడా మొదలు పెట్టారు సార్. గాయత్రి చెప్పు. ఈ చలిలో నువ్వు పిలవగానే జాగింగ్ వచ్చాను కదా. నేను నిన్ను దానికి ఎన్నోసార్లు అడిగాను, నువ్వు మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు? మూనార్లో అడిగాను వద్దన్నావు, కేరళలో అడిగాను వద్దన్నావు. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, కంట్రోల్ ఇవాళ చేసుకోలేకపోతున్నాను. నువ్వు కాల్ మీద పడ్డావని నేను ఒప్పుకున్నాను అనుకో, రేపు నేను నీ కాల్ మీద పడాల్సి వస్తుంది. రే ఏంటి? రారా నేను రాను పో పో. ప్లీజ్ రా. ఇదిగో చూడు, మా అమ్మ ఇంతకు ముందే చెప్పింది పెళ్లికి ముందు ఇదంతా చేయకూడదని. ఇలాగే అడుగుతుంటే తర్వాత నేను కట్ చేసి పారేస్తా. ఇలా బిహేవ్ చేస్తున్నందుకు నేనే నిన్ను వదిలేయా? నన్ను మెడుతూ టచ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏంటో వీళ్ళు. కృష్ణ ఆ, ఒకసారి ఇలా రా. నువ్వు ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఎలా నిద్రపోమంటావు కృష్ణ? ఏమైంది? ఈ విండోని క్లోజ్ చేయలేకపోతున్నాను. అసలే బాగా చలిగా ఉంది. క్లోజ్ అవ్వట్లేదా? ఉండు నేను చూస్తాను. కొంచెం తప్పుకో. అవును స్టక్ అయింది. ఓ ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టార్చ్ ఆన్ చేయి. ఉండి సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేస్తాను. Love you, కృష్ణ. ఎలాగయ్యా? ఎలా? ఏమయ్యా, ప్రపోజ్ చేసిన వాళ్ళే భిక్షం అడుక్కుంటూ ఉన్నారు అక్కడ. నువ్వు ఏమీ చెయ్యకుండానే ఇంత పెద్ద కథ నడిపించేసి ఏమీ ఎరగని చిన్నపిల్లలే ఇక్కడ కూర్చున్నావే, ఎలారా? అదే సార్ నాకు అర్థం కాలేదు. నాకన్నీ త్వరగా జరిగిపోతున్నాయి. ప్రపోజ్ చేయగానే అది జరిగిందా? ఆ జరిగిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది సార్. వదిలేసి వెళ్ళిపోయిందా? ఏరా, కొట్టు బ్రహ్మాండంగా తెరిచావు, వ్యాపారం కూడా అమోఘంగా జరిగింది. వ్యాపారం అమాంతం డల్ అయిపోయిందంటే సరుకు నాణ్యత లేదు. ఏమయ్యా, నువ్వు సెకండ్ డాక్టర్ లేకపోతే సెక్స్ డాక్టర్వా? ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నావు. ఏంటి నేను అసహ్యంగా మాట్లాడుతున్నానా? మరి? ఏరా, ప్రేమ కథ చెబుతావని నమ్మి నా చెవులు అప్పగిస్తే ప్రేమ రసాన్ని గంగాళాలతో తీసుకొచ్చి నా చెవులో పోసి నేను అసహ్యంగా మాట్లాడుతున్నానంటావా? సరే, నేను ఇప్పుడు డీసెంట్ గానే అడుగుతాను. ఆ పిల్ల నిన్ను వదిలే యాక్సిడెంట్ అవడానికి కారణం ఏమిటి? Tell me. ఇదిగోండి, ఇదే కారణం. జోడి అద్భుతంగా ఉందయ్యా. ఏమయ్యా, తనే నేను లవ్ చేసిన అమ్మాయి. పిచ్చెక్కిందా? నీతో కమిట్ అయిన పిల్ల వాడితో అంత ఇన్వాల్వ్ అయి నిలబడింది. అదే సార్ నాకు తెలియలేదు. వాళ్ళు ఎప్పుడు కౌగులించుకుంటారో ఎప్పుడు వదిలించుకుంటారో నాకేమీ తెలియడం లేదు సార్. సరే సరే, అడవకు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఆ పిల్లని లవ్ చేసిన విషయం ఆ పిల్లని పెళ్లి చేసుకోబోయే ఆ కుర్రాడికి తెలుసా? సార్ నేను చేసిన మ్యాటర్ మొత్తం వాడికి తెలుసు సార్. నీ తెలిసి ఎలా ఒప్పుకున్నాడు? అదే సార్ వాడి క్యారెక్టర్. ఒక సైకిల్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. ఒక బైక్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. తర్వాత ల్యాప్టాప్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. అంతెందుకు, ఇప్పుడు ఒక డొక్కు కారు, దాన్ని సెకండ్ హ్యాండ్ లో కొన్నాడు సార్. సరే సరే, కొంతమంది టేస్ట్ అలాగే ఉంటుందిలే గానీ, ఒరే, ఒక గంట సేపు నిన్ను నా ముందు కూర్చోబెట్టుకున్నందుకే నన్ను చీల్చి చెండాడుతున్నావే. నీకు ఇంత ద్రోహం చేసి వెళ్ళిపోయింది, తనని ఊరికే వదిలేసావా? నువ్వు ఊరికే ఏం చేసావు?